నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ జింఖానా గ్రౌండ్ లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈ నెల 28వ తేదీ నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి జనవరి 28 వరకు 10 రోజుల పాటు కులగణన కార్యక్రమం. అధికారుల సమక్షంలో సర్వే చేపట్టిన వాలంటీర్లు. 39వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని మండలాల, గ్రామాల నుండి, వాడవాడల నుండి భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాల్ని సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చెందే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, సామాజిక న్యాయ మహాశిల్పంగా నామకరణం చేశారని, 19 ఎకరాల్లో స్మృతివనాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన ఫోటో గ్యాలరీ, కన్వెన్షన్ సెంటర్ను ఇందులోనే నిర్మించింది. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనలో నడవవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన దినం ఈరోజు. దళితులందరికీ కూడా ఆరాధ్య దైవం, భారత రాజ్యాంగ సృష్టికర్త, అందరికీ కూడా ఈరోజు ఆర్థిక విధానాలు, రాజ్యాంగం మొత్తం తయారు చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు వారి యొక్క స్మరణని, వారి యొక్క గుర్తుని స్మృతివనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు రాష్ట్రంలో నడిబొడ్డైన విజయవాడలో నడిబొడ్డైన ఇందిరాగాంధీ స్టేడియంలో ఈరోజు అద్భుతమైన కార్యక్రమం. మంచి రోజు ఈరోజు. ఇది చాలా పర్వదినం కాబట్టి అందరూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనానికి రావాలని, అందరూ చూడాలని, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిని, ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నిబద్ధతని ఈరోజు అందరూ ప్రజలు గమనించాలని, అందరూ కూడా ఈరోజు దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలాగా భారత రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని తయారు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మంచిగా ప్రశంసిస్తున్నారు. హర్షణీయం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మేమందరం కదిలి వెళ్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. జై జగన్. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొమరోలు మండలంలో నేటి నుండి కులగణన కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు ఉమ్మడిగా వారి పరిధిలోని ఇండ్లకు వెళ్లి ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలు కులాల వారీగా ఈ నెల 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సేకరించనున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి కులగణన కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొమరోలు 1వ సచివాలయం పరిధిలోని కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో, 2వ సచివాలయ కార్యదర్శి స్వర్ణలత ఆధ్వర్యంలోను, 3వ సచివాలయ కార్యదర్శి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కులగణన చేపట్టారు. అంతేకాక మండలంలోని 14 పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వాళ్ళ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు నిష్పక్షపాతంగా ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు సురేష్ కుమార్, స్వర్ణలతలు మాట్లాడుతూ, ప్రభుత్వం అందజేసిన ప్రత్యేక యాప్లో సర్వే వివరాలు నమోదు చేస్తామని, ఇళ్లలో అందుబాటులో లేనివారు, ఇంటింటి ప్రక్రియలో పాల్గొన్న లేనివారు తమ కుల సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 15 నాటికి గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో తుది కుల గణన నివేదికను సిద్ధం చేయాలని ప్రభుత్వం
ఆదేశించినట్లు వారు తెలిపారు. మరోవైపు సర్వర్ పనిచేయక ఒక్కొక్క ఇంటి వద్ద దాదాపు గంట పాటు సమయం వృధా అవుతుందని, సర్వర్ సక్రమంగా పనిచేసేలా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీలలోని సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వైకాపా పాలనా వైఫల్యాల వలన పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, మార్కాపురం జిల్లా మరియు వెలుగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యం వల్ల పశ్చిమ ప్రాంత ప్రజలు వలసలు వెళ్లి బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందని, ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటినీ కలుపుకుని ప్రజలకు వెళతామన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వలసలు ఆపాలన్నా, ఈ యొక్క ప్రాంతానికి మంచి భవిష్యత్తు రావాలన్నా మాకున్న ప్రధాన అంశాలు వెలుగొండ ప్రాజెక్టు ఒకటి, రెండవది ప్రత్యేకమైన జిల్లా. ఈ రెండు మాకు అచీవ్మెంట్ క్లియర్గా ఉంటే ఈ యొక్క మా ప్రాంతానికి రెండు అంశాలు సజావుగా జరిగితే సస్యశ్యామలమవుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒక భావంతో ప్రజలను మేల్కొల్పే విధంగా వైకాపా పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ మేము ఈ పాదయాత్ర శ్రీకారం చుడుతున్నాం. ఈ నెల 28 నుంచి మేము ఈ యొక్క పాదయాత్ర శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నాం. మా వాళ్ళంతా రేపు ప్రోగ్రాం కమిటీ ఒకటి పెడుతున్నాము. ఈ కమిటీలో పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి ప్రస్తుతానికైతే వెలుగొండ 2 ప్రాజెక్టులు, 2 డ్యామ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి సందర్శనకు పోతా ఉన్నాం. ఎక్కడి నుంచి పెట్టాలనేది సుంకేసుల గ్రామస్తులు, ఆ పైన ఉన్న గ్రామస్తులు కూడా R&R ప్యాకేజీలో పడే ఇబ్బందులు కానీ, వాళ్ళ రైతులకు పూర్తి స్థాయిలో ఇంకా చెల్లింపులు జరగని రైతులు కానీ వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి, అందరితో మాట్లాడి పూర్తి నిర్ణయాన్ని 2-3 రోజుల్లో ప్రకటిస్తాము. ఏదైనా 20వ తారీఖు నుంచి వచ్చే ఆదివారం కాకుండా పై వచ్చే ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క పాదయాత్ర అనేది జరుగుతుంది. ఈ పాదయాత్ర ముఖ్యాంశాలు వెలుగొండ ప్రాజెక్టు, ప్రత్యేక జిల్లా, వైకాపా యొక్క వైఫల్యాలు, ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యం పూర్తిగా ఎండగడుతూ పబ్లిక్ పూర్తిగా అవేర్నెస్ పూర్తిగా తెలిసేటట్టు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మన ప్రాంతం ఎంత నష్టపోతుంది వెలుగొండ ప్రాజెక్టు లేకపోవడం, ప్రత్యేక జిల్లా కాకపోవడం వల్ల, మరి ఇవన్నీ చెప్పుకుంటూ మేము పాదయాత్రను కొనసాగిస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తాం. పేదరికం లేని భారతదేశంగా చూడాలన్నదే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని మార్కాపురం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు అన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ఎంపీడీఓ ఎస్ నరసింహుల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలకు భాగస్వాములైన పలు శాఖల అధికారులు మరియు భారత జాతీయ బీజేపీ పార్టీ ప్రతినిధులు కలిసి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు వివరించారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు బలోపేతం చేసి నాణ్యమైన ఆరోగ్య సేవలు పేదలకు అందిస్తూ వారి యొక్క మెరుగైన విధి విధానాలకు ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడం, వ్యవసాయ రైతులకు అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రధానమంత్రి రైతు భరోసా, నివాసయోగ్యమైన ఇంటి నిర్మాణం కొరకు ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం ఏర్పాటు, అదేవిధంగా శిశు సంరక్షణ బాధ్యతగా అంగన్వాడీ కేంద్రాలతో గర్భిణీ స్త్రీల నుంచి చిన్నారుల బాగుపరిచి విద్యా సదుపాయం వరకు పౌష్టికాహారం అందిస్తున్నారని ఆయా శాఖల అధికారులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు లోబడి బ్యాంకులలో కూడా అన్ని రకాల ఇన్సూరెన్సులు, ప్రమాద బీమాలతో పాటు అధిక వడ్డీ రాయితీ అందిస్తూ బ్యాంకు కస్టమర్దారులకు సేవలు అందిస్తున్నాయని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వలసలతో, కరువులతో అలమటించకుండా నివారణ చర్యగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జీవన భృతి కల్పించడం, వ్యవసాయ మెరుగుకు తోడ్పాటు అందించడం జరుగుతుందని ఆయా అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెబోగు వరాలు, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారిని నందన, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, బ్యాంకు మేనేజర్లు బాబు, రామకృష్ణారావు, అరుణ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ పోలేపల్లి జనార్దన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు జి లక్ష్మీరెడ్డి, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ షేక్ కరీం, పలు శాఖల అధికారులు, రైతులు, పొదుపు మహిళలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు తర్లుపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా
కేంద్ర ప్రభుత్వం ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతానికి పథకాలు ఇస్తున్నారో వాటిని ప్రచారం చేసే భాగంగా ప్రతి మండలానికి ఒక డిజిటల్ రథము ఏర్పాటు చేసి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా ఉజ్వల పథకం ద్వారా మన జిల్లాకి 10,000 గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. అదేవిధంగా తర్లుబాడు మండలానికి ఈ యొక్క రైతులకు సంబంధించి సబ్సిడీలు అయితేనేమి ఆ పథకాలకి తర్లుబాడు మండలానికే దాదాపు 330 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా అనేక పథకాలకి ఈ యొక్క మండలానికి కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క తర్లుబాడు మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క జరుగుతున్నటువంటి వికసిత్ సంకల్ప యాత్రలో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క సంకల్ప యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యప్రదేశ్గా మార్చుటకు సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని కురిచేడు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బేకనకొండ గ్రామంలో సర్పంచ్ సోమవరపు కళావతి సారథ్యంలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కురిచేడు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష వినియోగించుకుని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆరోగ్యం ఉంటేనే పని పాటు చేసుకోగలుగుతారని, లేకపోతే మీ పనులు చేసుకోలేరని, కాబట్టి మీ అందరూ ఆరోగ్యంగా ఉండుటకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్య సమస్యలు వైద్యులకు తెలిపి కావలసిన వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కురిచేడు ఎంపీడీఓ కుసుమకుమారి, వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, ఎంపీటీసీ అంకారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కురిచేడు వైద్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పొదిలి మండలంలో నేటి నుండి కులగణన ప్రారంభమైందని, ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఖచ్చితమైన సమాచారం అందించాలని పొదిలి ఎంపీటీఓ శ్రీకృష్ణ తెలిపారు. ఈ గణనలో సచివాలయ సిబ్బందితో పాటు ఆ వార్డుకు సంబంధించిన వాలంటీర్ కూడా ఉంటారని, ప్రతి ఇంటికి వెళ్లి కులగణన చేయవలసి ఉంటుందన్నారు. ఈ నెల 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి కుటుంబానికి సంబంధించి సామాజిక ఆర్థిక నేపథ్యంలో ఈ సర్వే సాగుతుందని, దీనివలన ప్రభుత్వం ప్రజలకు మరింత సేవలు అందించడానికి వీలవుతుందన్నారు. ప్రజలు ఇచ్చే సమాచారం చాలా గోప్యంగా ఉంచబడుతుందని, దీనివల్ల ఇప్పుడు పొందుతున్న ఎటువంటి సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, ఎటువంటి అపోహలకు లోను కావద్దని ఆయన కోరారు. కులగణన అనే పేరుతోటి కుటుంబాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఒక సర్వే అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చినప్పుడు అందరూ సమాచారం సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సర్వే ఈరోజు స్టార్ట్ అవుతుంది, 19 నుంచి 28 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఒకరోజు వ్యాలిడేషన్, అంటే డేటా కరెక్ట్గా ఉందా లేదా వెరిఫికేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం అనేక రకాలైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా ప్రస్తుతం మాత్రం సమాచార సేకరణ జరుగుతుంది. దీని ఆధారంగా ఏ విధమైన అనర్హతలు అనేవి ఉండవు. కాబట్టి అందరూ సక్రమైన సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కందులపురం సెంటర్లో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల బాధను, వాళ్ల ఏడుపులను విని వారిపై ప్రభుత్వం తక్షణమే వాళ్లకు గోడును వినాలని కోరారు. అలాగే ఏఐటీయూసీ నాయకులు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఇంతలా పగ సాధింపు చేయడం అనేది సరైనది కాదు. వీళ్ళు ఏమైనా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు లక్షల రూపాయల జీతాలు ఇవ్వమని అడిగారా? కనీస వేతనం ఇవ్వమని అడిగారని ఎద్దేవా చేశారు. అంగన్వాడీలు గత 39 రోజులుగా దీక్షా శిబిరాల్లోనే ఉంటూ వాళ్ళు వచ్చిపోయే క్రమంలో బస్ ఛార్జీలు లేని పరిస్థితి. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం దయ ఉంచి వాళ్లకు న్యాయం చేయాలని కోరారు. ఇందులో ప్రజా సంఘ నాయకులు షేక్ అన్వర్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ ఖాజా వలి పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077.
వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమని, అంగన్వాడీ సత్తా ఏమిటో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చవి చూపిస్తామని సిఐటియు నాయకులు రూబిన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పిడికిలి బిగించి తమ నిరసనను తెలిపారు. పెరిగే ధరలకు హద్దే లేదు, ఏలేవాడికి బుద్ధి లేదు అంటూ పిడికిలి బిగించి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి పట్ల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం దీక్షా శిబిరం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అభివృద్ధి ప్రసాదించమని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రూబిన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అంబేద్కర్ చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలను రోడ్డుపై పడవేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెల్లిందని, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలంటే ఆయన విగ్రహం సాక్షిగా వైసీపీ ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటియుసి, సిఐటియు నాయకులు అంతే నాసరియా, కాసం, రఫీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు అనుకూలంగా మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ వేతనాలు పెంచకపోగా వాళ్ళను బెదిరించడం కోసం అనేక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలకు వర్తించని చట్టాలను కూడా తీసుకొచ్చి ఎస్మా లాంటి చట్టాలను కూడా తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి ఎస్మా చట్టాలను కూడా వ్యతిరేకించి ఈరోజు అంగన్వాడీలు మొత్తం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. రెండోది, ఈ 2 రోజుల కాలంలో నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే విజయవాడలో సిడిపో వాళ్ళతోటి ఒత్తిడి చేసి వాళ్ళు మీరు ఉద్యోగాల్లో చేరకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పూనుకుంది. ఈ కుట్రను తిప్పికొట్టడం కోసం నువ్వు ఎన్ని రోజులైనా పెంచవో చూస్తాం నీ అంతు, నువ్వు పెంచేంత వరకు మా ఉద్యమం కొనసాగుద్ది. నువ్వు సిడిపోతో బెదిరించిన, ప్రభుత్వంతో బెదిరించిన, సచివాలయాలతో బెదిరే పరిస్థితి అంగన్వాడీలో లేదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దయ ఉంచి అంగన్వాడీల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే కనీస వేతనాన్ని తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్న నీ మాటను నిలబెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా దొనకొండ పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ కె సునీత పర్యవేక్షణలో ఆరోగ్య శిబిరంలోని వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ సుమన్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ వాటి వైద్య నిపుణులు పాల్గొని రోగులను పరీక్షించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ కొరకు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులు కూడా సిద్ధం చేశారని, వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం 14 రకాల వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతరం రక్త సేవలు, అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలను అందిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సునీత, 104 సిబ్బంది, స్పెషలిస్ట్ డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన దొనకొండ క్యాంప్లో రకరకాల పైల్స్ ప్రాబ్లంతోనూ, అంటే పైల్స్ ప్రాబ్లంతోనూ, లూటీ కురుపుల ప్రాబ్లంతోనూ, కణితులతోనూ, వరి బీజంతోనూ, హెర్నియా సమస్యలతోనూ వచ్చినటువంటి చాలామంది బాధితులు వచ్చారు. వీళ్ళందరూని అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్కి పిలిపించి అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళకి సేవ చేస్తాం. అలా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అన్ని రకాలైనటువంటి సర్జరీలు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ దశలో జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈరోజు క్యాంప్ నుంచి 30 మంది దాదాపు మన ఆపరేషన్ కోసము గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయబడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రెవెన్యూ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు జరిగి రెవెన్యూకు సంబంధించిన 2 రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైలుకు పంపిన తర్వాత పట్టణంలో ఏ కార్యాలయం కూడా సందడిగా కనిపించడం లేదు.
కొత్త వ్యక్తులు తిరగాడిన ఉద్యోగస్తులు భయపడుతున్నారు. దానికి తోడు వరుస సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సెలవులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సెలవుల అనంతరం కూడా కార్యాలయాలలో స్తబ్దత సంతరించుకుంది. పనుల నిమిత్తం వచ్చే వారితో కట్టే కొట్టే తెచ్చే చందంగా మాట్లాడి పంపిస్తున్నారు. పట్టణంలోని సచివాలయ పరిధిలో పనిచేసే సర్వేర్ల మీద కన్ను ఉన్నట్లు పుకార్లు జరుగుతున్నాయి. మండలంలో సచివాలయ సర్వేర్ల హవా కొనసాగుతున్న దృష్ట్యా వారిపై ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. పట్టణంలో ఉన్న పలు సచివాలయాల సర్వేర్లు పొలాల కొలతలకు వచ్చే వారి నుంచి ఎకరాకు 5,000 రూపాయలు తీసుకుంటూ అంగలతో కొలతలు వేసి మ్యాపులు గీస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పనుల నిమిత్తం వచ్చే వారితో అమర్యాదగా ప్రవర్తించడం, తమకు కేటాయించిన సచివాలయ పరిధిలో ఉండకుండా ఎక్కడెక్కడో ఉండటం, పనుల నిమిత్తం వచ్చేవారిని నెలల తరబడి తిప్పుతుండటంతో జగనన్న తెచ్చిన సచివాలయాలకు ఈ సర్వేర్ల వల్ల చెడ్డ పేరు వస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్రానంతరం భారతదేశంలో కులగణన జరగలేదని, కేవలం జనాభా గణన మాత్రమే జరుగుతుందని, ఇప్పుడు కులగణనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా సమగ్రంగా నిర్వహించి రోల్ మోడల్గా ఉండాలనుకుంటుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి కులగణన కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాచర్ల 1 సచివాలయం పరిధిలోని కార్యదర్శి వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో కులగణనం చేపట్టారు. అంతేకాక మండలంలోని 14 పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వాళ్ళ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు నిష్పక్షపాతంగా ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కవిత చౌదరి, మండల విస్తరణ అధికారి సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందజేసిన ప్రత్యేక యాప్లో సర్వే వివరాలు నమోదు చేస్తామని, ఇళ్లలో అందుబాటులో లేనివారు, ఇంటింటి ప్రక్రియలో పాల్గొన్న లేనివారు తమ కుల సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో తుది కులగణన నివేదికను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వారు తెలిపారు. మరోవైపు సర్వర్ పనిచేయక ఒక్కొక్క ఇంటి వద్ద దాదాపు గంట పాటు సమయం వృధా అవుతుందని, సర్వర్ సమక్రమంగా పనిచేసేలా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీలలోని సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్లో నిర్మించారని కురిచేడు జెడ్పీటీసీ నుసుం వెంకట్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే విజయవాడ జింఖానా గ్రౌండ్లో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సారథ్యంలో ప్రకాశం జిల్లా కురిచేడు నుండి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నుసుం వెంకట్ నాగిరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత విధముగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డులో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎంతో ప్రసిద్ధిగాంచిన జింఖానా గ్రౌండ్స్లో నిర్మించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు విగ్రహం విజయవాడ నడిబొడ్డులో నిర్మించడం ప్రపంచానికి ఆదర్శమని, రాజ్యాంగ నిర్మాతపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసున్న ఉన్నతమైన వ్యక్తి అని కీర్తించారు. అనంతరం జెండా ఊపి కురిచేడు నుంచి బయలుదేరిన బస్సులను సాగనంపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నుసుం ప్రతాప్ రెడ్డి, ప్రిన్సిపల్ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, కురిచేడు మాజీ సొసైటీ అధ్యక్షులు జి లింగారెడ్డి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వడానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల అభివృద్ధి కార్యాలయంలో జల సంఘాల ఆధ్వర్యంలో పనిచేయటకు కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఈ నేపథ్యంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, డివిజనల్ ఇంజనీర్ బి రంగారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధుసూదన్ రావు సమక్షంలో పంచాయతీ సెక్రటరీలు ఏపీఎం జి వెంకటేశ్వర్లు, డిజిటల్ ఇంజనీరింగ్స్తో పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ డిఈ బి రంగారావు మాట్లాడుతూ, ఏపీఎం మరియు పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కొళాయి అందించనున్నట్లు పక్కా ప్రణాళికను ఏర్పాటు చేస్తూ కార్యాన్ని ముందుకు సాగాలని మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మాట్లాడుతూ, జలజీవన్ మిషన్ అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఇంటికి నీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరికి నీటి వసతి కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది, ఏపీఎం వెంకటేశ్వర్లు, అన్ని పంచాయతీల సెక్రటరీలు, డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గిద్దలూరు నగర పంచాయతీలో కులగణన సర్వే ప్రారంభించారు. గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వై రామకృష్ణయ్య ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు స్థానికంగా అందుబాటులో లేని ప్రజలు వారి వివరాలను 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు తమ పరిధిలోని సచివాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగడ్డ సచివాలయ అడ్మిన్ శశిధర్, డేటా ప్రాసెసింగ్ విమల, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ 39 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై దాడి చేయిస్తున్న ముఖ్యమంత్రి మొండి వైఖరిని ప్రజలందరూ వ్యతిరేకించాలని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీ యూనియన్ నాయకులు బాలమ్మ, తిరుపతమ్మ, నాగమణి, దేవిబాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ విజయవాడలో 205 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి ఆయన రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేసి హక్కులు కాలరాసి ఆయన భావాలను పాతాళంలో పాతి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన విగ్రహాన్ని ముట్టుకునే అర్హత ఆయనకి లేదని విమర్శించారు. కలెక్టర్, సిడిపిఓ, సూపర్వైజర్లు, అధికారులు, పోలీసుల ద్వారా అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి మనోవేదనకి గురవుతున్నారని, జరగరానిది జరిగితే ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పు నారాయణ, అంజిబాబు, ఈమని నాగేశ్వరరావు, సందు వెంకటేశ్వరరావు, సుజాత, మాణిక్యం, లక్ష్మీదేవి, విజయ, మల్లీశ్వరి, చైతన్య భారతి, ప్రశాంతి, రంగమ్మ పాల్గొన్నారు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.